మనోరూపేక్షు కోదండాయై నమః. మన మనసుని రూపంగా కలిగిన చెరుకుగడ అనేటువంటి విల్లును ఆవిడ ధరించింది. అంటే ఏమిటి? లక్ష్యాన్ని తెలుపగలిగినటువంటి జ్ఞాన కోదండమును ప్రసాదించింది. మనోరూపేక్షు కోదండ అంటే ఇక్షు అంటే అక్కడ ఏమిటి? చెరుకుగడ. చెరుకుగడని ఎప్పుడైనా మీరు చూడండి, కణుపులు ఉంటాయి దానికి. ఒక్కొక్క కణుపు దగ్గర ఒక ముడి వేసినట్టుగా లాగబడి ఉంటుంది. గమనించండి బాగా. ఆ చెరుకుగడ మనం నవ్వులుతూ ఉన్నప్పుడు, అంటే ముక్కలు కోసుకుని తింటున్నారు కానీ ఆ చెరుకుగడ నవ్వులుతూ ఉన్నప్పుడు ఒక కణుపు దగ్గర నుంచి మరొక కణుపు రుచి మారుతూ ఉంటుంది. అర్థమైనా? అది కరెక్ట్గా ఒక రకంగా మన ధ్వజస్తంభం ఆకారంలో కూడా ఉంటుంది. అది ఒక కోరిక కోరుకుంటాం, వాళ్ళు మనమే ఉన్నాం. మామూలుగా ఒకప్పుడు ఒక చిన్న టీవీ ఉండేది, అది కాదని ఇంకో టీవీ కొన్నాం. ఆ కలర్ టీవీ తర్వాత ఇప్పుడు ఏదో గోడకు తగిలించుకునే వచ్చినాయి కదా. రకరకాల టీవీలు కొనుక్కుంటూ మనం వెళుతున్నా కోరిక కలుగుతోంది కదా మనకి. ఇవాళ ఈ వస్తువు కొనుక్కుంటే రేపు ఆ సోఫా కొనుక్కుందాం, ఈ సోఫా బాగాలేదంటే మరొక సోఫా కొనుక్కుందాం, ఈ ఇల్లు బాగాలేదంటే మరొక ఇల్లు. ఇట్లా రోజు రోజుకి మన కోరికలు పెరుగుతూ ఉంటాయి కదా. ఈ కోరికలు చిట్టా విప్పితే దానికి అంతూ పొంతూ ఉండదు. అటువంటి కోరికలను నియంత్రించుకోగలగాలి అంటే మనోరూపేక్ష కోదండాయ నమః అనే నామాన్ని కనుక జపిస్తే, ఇది ముఖ్యంగా స్త్రీలు కనుక జపిస్తే ఇళ్ళు హాయిగా ఉంటాయి. ఇంటి నిండా వస్తువులన్నీ బాగు చేసుకుంటూ ఉంటాం కదా, ఎగ్జిబిషన్ లాగా. మళ్ళీ మనమే తీసుకెళ్ళి రోడ్ల మీద బారేస్తాం, తీసుకొచ్చి అక్కడ డంపింగ్ యార్డ్లో గుమ్మరిస్తారు. మళ్ళీ చెత్త అది ఏరుకోవడానికి మళ్ళీ 10 మంది వస్తుంటారు. ఇదే కదా మనం రోజు చూస్తున్నాం. అలాంటి వస్తువులంపటాలలో పడిపోకుండా మనల్ని కాపాడుతూ మనం నియంత్రించగలుగుతుంది అమ్మవారి నామాన్ని కనుక చెప్పిస్తే, కోరికలని నుంచి మనల్ని లక్ష్యం వైపుగా నడిపిస్తుంది. ఇప్పుడు ఒక లక్ష్యాన్ని మనం చేరుకోవాలనుకో, కోరికలను ఇలా పెంచుకుంటూ పోతుంటే లక్ష్యాన్ని చేరుకోలేం కదా. అందుకని ఇది లేకపోయినా నేను మేనేజ్ చేసుకోగలను, ఇది లేకపోయినా నేను మేనేజ్ చేసుకోగలను అని ప్రతిదీ ఆ వస్తువు లేకపోయినా మేనేజ్ చేసుకోగలడం అనే నేర్పుగా నేర్చుకుంటే అప్పుడు మన జీవితం కూడా ఎంత సాఫీగా సుఖంగా ఉంటుంది. మన జీవితం ఒక నిరాడంబరంగా సాగుతున్న కొద్దీ ఏమవుతుంది, మన ఒక సాధకుడిగా తయారవుతాడు. నిరాడంబరత నుండే కదా ఒక సాధకుడు తయారయ్యేది. అలా తయారు కాగలదు. అందుకని ఎవరైనటువంటి సాధకుడు కావాలి అని అనుకుంటే, సింపుల్గా బ్రతకాలి అని అనుకుంటే తప్పకుండా ఈ నామాన్ని ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా జపిస్తే కోరికలు తగ్గిపోయి సాధకుడిగా మారిపోతే ప్రపంచం కూడా శాంతిగా ఉంటుంది. అందుకని జీవితంలో ఇప్పుడు నీకు ఒక లక్ష్యం ఉందనుకో, ఆ లక్ష్యాన్ని సాధించడానికి దృఢ సంకల్పం కావాలనుకునేటటువంటి వాళ్ళందరూ అమ్మవారిని గనుక ఈ నామంతో మనోరూపేక్ష కోదండాయ నమః అని జపిస్తే తప్పకుండా అతడు ఒక సాధకుడై గొప్పవాడై కీర్తి ప్రతిష్టలు గడిస్తాడు. ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ.